చేయటం అన్నది కరెక్ట్ కాదు. 5 అబార్షన్స్ అంటుంది, ఇష్టం లేకుండా నన్ను బెదిరించి చేశాడనేసి చెప్తుంది. 5 అబార్షన్స్ అంటే ఇష్టం లేకుండా జరిగిపోతుందా? అంటే ఇది ఇష్టం లేకుండా జరిగే రోజులేనా? ఆడవాళ్ళకి ఎన్ని చట్టాలు వచ్చినాయి, ఎంత కదా బెదిరిస్తే భయం వేసే రోజులు పోయినాయి కదా. ఎప్పుడో కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం తెలియమంటారేమో, కాన్స్టిట్యూషన్ రాకముందు లేడీస్ జెంట్స్ చూసి భయపడేవారు. ఇప్పుడు అలా కాదుగా, చాలా రకాలుగా సేఫ్టీ సెక్యూరిటీ లాస్ ఉన్నాయి కాబట్టి బెదిరిస్తే భయపడే రోజులు కాదు. అది నెక్స్ట్ ఏమో అమ్మాయి ప్రెస్ మీట్ లోకి వచ్చి చెప్తుంది, తను ఏం చెప్తుందో తనకి క్లారిటీ లేదు. ఇప్పుడు ఆయన మీద కంప్లైంట్ చేసి ఆ ఎమ్మెల్యేని అల్లరల్లరి చేసింది కదా. చేశాక పర్పస్ ఏంటి అసలు? ఆమె ఏం న్యాయం కావాలనుకుంటుంది? లైక్ అంటే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటుందా? ఆయన మ్యారేజ్ చేసుకుంటాను అని ఆశ పెట్టి బ్రేకప్ చేసి మోసం చేశాడా? లేదంటే ఆయన నుంచి ఏమన్నా కంపెన్సేషన్, ఏమన్నా నష్టపరిహారం ఎక్స్పెక్ట్ చేస్తుందా? లేకపోతే అలర్ట్ చేయాలంటుందా? లేదు ఏం తీసుకుంటుంది, రివెంజ్ తీసుకుంటున్నది. తను ఇందాక నేను చూసినప్పుడు ప్రెస్ మీట్ లో క్లారిటీగా చెప్పట్లేదు. ఇలా చేశాడు, 5 అబార్షన్స్ నాతో కలిసి ఉన్నాడు. ఆయన వాళ్ళు ఏం చెప్పారంటే, నేను మీ హస్బెండ్ కంటే 1000 టైమ్స్ నేను నిన్ను బాగా చూసుకుంటాను, మీ హస్బెండ్ వదిలే అని చెప్పేసి అన్నాడు. ఇలా అని చెప్తుంది, బట్ క్లారిటీ లేదు. అవును, ఇప్పుడు సీతాబాబు ఏం చెప్తాంటే నాకు 27 కోట్లు నన్ను డిమాండ్ చేస్తుందని ఆయన చెప్తున్నాడు. ఈమె 7 లక్షలు ఇచ్చిన తనకని ఈమె చెప్తుంది. అంటే చెప్పండి, మీకు చూసినప్పుడు ఎలా అనిపించింది? మరి 8 crores డిమాండ్ చేస్తుంది అమ్మాయి ఆయన నుంచి, ఎమ్మెల్యే నుంచి అని ఆయన చెప్తున్నాడు. ఈమెమో నేనే 7 lakhs ఇచ్చాను తిను చెప్తుంది. వీళ్ళిద్దరిలో మరి ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తారో ఎవరికి తెలియదు. చూడకుండా మనం చెప్పకూడదు. కానీ ఒకటైతే అర్థమైంది, ఆ అమ్మాయి ఈయన్ని ముందే అలర్ట్ చేయాలని ప్లాన్ వేసుకుని న్యూడీ కొన్ని వీడియోస్ చూపిస్తుంది కదా. అలాంటి వీడియోస్ ఎంత కన్నింగ్ కాకపోతే అలాంటి ముందే ఎందుకు? అలాంటి అసలు ఎవరైనా రికార్డ్ చేసి పెట్టుకుంటారా లేడీస్? అలాంటి ప్లేస్ లో ఇద్దరు తప్ప మూడో వ్యక్తి రాడు. సో మూడో వ్యక్తి ఉన్నాడు కాబట్టి వీడియోస్ బయటకు వచ్చిన అనుకోవచ్చా? మూడో వ్యక్తి ఉన్నారా లేదా తెలియదు, కానీ అసలు ఫస్ట్ లేడీస్ అలాంటి చేస్తే కట్ చేయాలి కదా. స్ట్రిక్ట్ గా ఉన్న లేడీస్ అయితే ఇలాంటి ఇష్టపడరు, కట్ చేస్తారు. తను క్వశ్చన్ వేస్తారు కదా, మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉంది తన మీద అంటున్నారని. అంటే ఇవ ముందే గెస్ చేసిందా? మనం ఫ్యూచర్ లో బ్రేకప్ ఇచ్చేసి వదిలేద్దామని ముందే గెస్ చేసిందా? ఇప్పుడు ఒక అమ్మాయి ఎంత సేని ఉంటుందని చెప్పండి, ఎంత? ఇప్పుడు అమ్మాయి ఇష్టం లేకుండానే 7 సార్లు అబార్షన్ పాసిబుల్ అవుతా మేడం, మీరు చెప్పండి. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేకుండానే తన దగ్గరకు వచ్చేవాడా 7 సార్లు ప్రెగ్నెన్సీ అయ్యేదా అని మీరేం చెప్తారు? అదైతే అందరికి తెలిసిన విషయమే. ఇష్టం లేకుండా 7 ప్రెగ్నెన్సీస్, కొంతమంది 5 అన్నారు, 7 అని. ఎన్ని ప్రెగ్నెన్సీ ఇష్టం లేకుండా ప్రెగ్నెన్సీస్ అయితే అది పాసిబుల్ కాదు. అది ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఎవరు తప్ప అనిపిస్తుంది మేడం? ఇప్పుడు కావాలని దీనిలోకి మ్యాటర్లో పవన్ కళ్యాణ్ గారిని ఇన్వాల్వ్ చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యేని తీసుకురావడం కరెక్టేనా? సరే, వీళ్ళిద్దరు ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మంచిగా రోడ్స్ అవి విలేజ్లు అవి ఇవి వేయించి బాగా చేశాను. పొలిటికల్ గా చూస్తే ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది, ఓకేనా. ఆయన వ్యక్తిగతంగా లోపల ఆయన పర్సనల్ ఇష్యూ బయటకు వచ్చి అలర్ట్ చేస్తున్నారు. ఒక నాయకుడిగా ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది. పైగా జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే వచ్చింది అండ్ ప్రజలందరూ పబ్లిక్ అంతా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు. రోడ్స్ అన్ని కొన్ని డెవలప్మెంట్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్తున్నారు. సో ఆయన వ్యక్తిగత విషయాల్ని బయటకు లాగి వైసీపీ నాయకులందరూ అలర్ట్ చేసి జనసేన పార్టీ మీద బురద జిమ్మి పవన్ కళ్యాణ్ ఎందుకు లాగుతున్నారు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఆయన పార్టీ నుంచి తీసేయవచ్చు కదా, ఇంత కూడా తెలియట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పోస్ట్లో ఉన్నారు, ఒక హోదాలో డిప్యూటీ సీఎం. ఆయన ప్రజలకి ఏం చేయాలా, ఎక్కడ అన్యాయం జరుగుతుందా, ఎక్కడ వాళ్ళకి లోపాలు ఉన్నాయా, ఏమేమి డెవలప్మెంట్ చేయాలా అవే చూసుకుంటారా? లేదంటే ఏ ఎమ్మెల్యే వెళ్ళి ఏ ఎమ్మెల్సీ వెళ్ళి ఏ అమ్మాయి తిరిగాడా, ఎక్కడ పడుకున్నారా అవన్నీ చూడలేదు. అనవసరంగా జగన్ లాగుతున్నారు కదా, దానికి ఏం చెప్తారు? వైసీపీలో ఏమైనా చిన్న విషయం జరిగినా కూడా మరి జగన్ వాళ్ళు జగన్ చేయాలి అదని చెప్పి అంటున్నారు కదా, వాళ్ళకున్నాయి వీళ్ళకున్నాయి. సరే, ఇప్పుడు జగన్ అన్నారు, ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు కదా. అంటే గతంలో వైసీపీలో అయినప్పుడు కూడా ఏ రోజు జగన్ మీడియా ముందు రాలేడు. ఈరోజు ఇంత చిన్న విషయం పట్టుకుని జగన్ మీడియా ముందు రావడం ఇది రాజకీయ కుట్ర అనుకోవచ్చా? ఎవరు మీడియా ముందుకు వచ్చారు? జగన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. వాళ్ళ దగ్గర అయినా ఎందుకు బయటికి రాలేడు? చెప్తాను, అది మనకి తెలిసిందే. ఒక పార్టీ రూలింగ్ లో ఉంది అంటే అపోజిషన్ పార్టీస్ గోతికాడు నక్కల్లాగా రెడీగా ఉంటారు. ఈ పార్టీని ఎలా మనం ప్రజల్లో నెగిటివ్ ఇంప్రెషన్ తేవాలా, వీళ్ళ మీద ఎలా మనం బుద్ధ చెమ్మాలా అని అపోజిషన్ పార్టీస్ గోతికాడ నక్కల్లాగా రెడీగా ఉంటారు. అది మనందరికి కామన్ గా తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఆయన వ్యక్తిగత విషయాల్ని తీసుకొచ్చి అల్లరి చేయటం, పార్టీని అల్లరి చేసి ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చిన పార్టీ. పవన్ కళ్యాణ్ న్యూగా వచ్చారు కదా, కొత్తగా వచ్చారు. సో ఇప్పుడే పార్టీ కొత్తగా వచ్చిన మాటలేం తక్కువ కదా.
కొత్తగా వచ్చిన పార్టీని మొత్తం నాశనం చేయడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని బయట లాగుతారు. ఇప్పుడు ఏమన్నారంటే ఆయన పార్టీలో ఇలా నాయకులు బాగాలేదు, వీళ్ళే ఇలా ఉన్నప్పుడు వీళ్ళు అంటే రోల్ మోడల్స్ కదా, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఒక పదవులు ఉన్నప్పుడు వాళ్ళు పబ్లిక్ రోల్ మోడల్. సరే ఇలా ఉన్నప్పుడు వీళ్ళు ఇంకా ప్రజలకి ఏం చేస్తారు, ప్రజలకి ఏ న్యాయం చేస్తారు అన్నట్టుగా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ పబ్లిక్ లో రేపుతున్నారు అనమాట. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన వీడియోస్ ని ఉంటే తన దగ్గర ఉండాలి, లేకుంటే శ్రీధరబాబు దగ్గర ఉండాలి. ఈ వీడియోస్ వైసీపీ దగ్గర ఎట్టున్నాయని జనసేన ప్రశ్నిస్తున్నారు కదా. మొత్తం మీడియా వాళ్ళు పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మొత్తం పబ్లిక్ గా అమ్మాయి చూపిస్తారు. కొన్ని వీడియోస్ వైసీపీ వాళ్ళు కూడా పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నాయని వీడియోస్ అంటే వైసీపీ క్యాండిడేట్ అనుకోవచ్చు అమ్మాయి కూడా వీడియో పెట్టి డౌన్లోడ్ చేసుకోవాలి కావచ్చులే. కానీ ఇక వైసీపీ పార్టీ ఇప్పుడే చెప్పాను కదా, గోతికాడ నక్కల్లాగా వైసీపీ అని కాదు, ఆ ప్లేస్ లో ఎవరున్నా కూడా ఎప్పుడు కూడా ఏ స్టేట్ లో కూడా అపోజిషన్ పార్టీస్ రూలింగ్ పార్టీస్ మీద బురద చిమ్మటానికి రెడీగా గోతికాడ నక్కల్లాగా ఉంటారు. సో వైసీపీ వాళ్ళు అలర్ట్ చేస్తారని కొత్త ఏముంది, వీళ్ళు మంచి అవకాశం ఇచ్చినట్టుంది. ఈయన కొద్దిగా ఎమ్మెల్యే కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది. ఆమంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, తిన ప్రజాసేవ కాబట్టి ప్రజలకి మనం గుడ్ ఇంప్రెషన్ పాస్ అయ్యేటట్టు ఉండాలి. ఈయన అమ్మాయి మాటలు మరి ఆ అమ్మాయి మాయలు ఎలా పడ్డాడేమో ఇప్పుడు మొత్తం అలరాలు చేసుకున్నాడు. సో